ఎక్కడికి వెళ్ళాలో తెలియక మొత్తం అందరూ రోడ్లపైన పడుకోడిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అయితే టాటూ షాప్ కనిపించింది. టాటూ వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంటికి వెళ్ళక మా అమ్మగా నా టాటూ చూసిందంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయమే చేసుకోలేదు. బయటికి రాగానే ఇక్కడ ఒక అతను ఏవేవో అమ్ముతూ ఉన్నాడు. అందులో కోడేకలతో లైటింగ్ వెలిగే కిరీటాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు అవి కొనుక్కుంటామంటే సరే తీసుకోండి, 20-30 ఉంటాయి కదా అని అనుకున్నాను. తీరా ఒకటి ఎంత అడిగితే 80 అన్నాడు. ఇంక నాకేం సంబంధం లేనట్టు 2 జేబుల్లో చేతులు పెట్టుకుని పక్కకు వచ్చేసాను. ఈ రింగ్ లైట్ అయితే అప్పటికి మర్చిపోయాను. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర 100 రూపాయలు తీసుకుని మా పక్కూరు పూడిమడక పండగకి వెళ్ళాను. మొత్తం డబ్బులన్నీ అయిపించేసుకుని ఒక సంతూర్ సబ్బు గెలుచుకున్నాను. ఆఖరికి ఛార్జీకి డబ్బులు లేకుండా లాస్ట్ లిఫ్ట్కి వచ్చాను. అప్పటికే ఫుల్ గా ఆకలేయడంతో పూరీలు దొరికి హాట్ చాట్ ట్రై చేసాం. ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారో తెలియదు కానీ చూడడానికి అచ్చం హాట్ చాట్ లానే ఉన్నది. టేస్ట్ కూడా ఇంచుమించు అలానే ఉన్నది. జనాలు చూడండి ఏ విధంగా పడుకుని ఉన్నారు. ఎదురుగా ఒక గుడి కనిపిస్తుంది, అక్కడే రథాలు పెడతారు. కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ కూడా చాలా మంది పడుకుని ఉన్నారు. ఇది బస్ కాంప్లెక్స్ అనుకుంటాను. ఇక్కడ ఏకంగా రోడ్ల పైన పడుకున్నారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇలాంటివి జరిగితే కదా వీళ్ళందరికీ ఉండడానికి స్టే ప్రొవైడ్ చేస్తే బాగుంది. ఈ రోజు అయితే ఇంచుమించు నేను 20 కిలోమీటర్లు దాటి నడిచేసి ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ కూడా రథాల దగ్గరికి వెళ్ళాను కదా. మేము ఉండే ప్లేస్ కి 2 కిలోమీటర్ల దూరం నుంచి అయితే ఆటో ఎక్కేసాం. అందుకే రేపు సింహాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకి ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ చేసి నేను కూడా అక్కడికి వచ్చేస్తాను.